కమ్యూనల్ స్టాటిస్టిక్స్ తీసుకోకుండా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు ఎలా చట్టం చేస్తారని ప్రశ్నించారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్. తెలంగాణలో చేసిన ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ కాకినాడ కలెక్టరేట్ ఎదుట మాల మహానాడు ధర్నా చేసింది. తెలంగాణలో చేసిన ఎస్సీ వర్గీకరణపై న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు రత్నాకర్. వ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతా ఉంది. దీనిపై మనం అందరం కూడా ప్రజాస్వామ్యత పోరాటం చేయాలని మీకు అందరికీ పిలుపునిస్తా ఉన్నాను మిత్రులారా. నిన్న తెలంగాణ సర్కార్ చేసినటువంటి బిల్లుకి మరి గవర్నర్ అయినటువంటి జిష్ణుదేవ్ వర్మ గారు ఆమోదం తెలపడం జరిగింది మిత్రులారా. ఇది చాలా తప్పని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏ బేసిస్ మీద ఎస్సీ వర్గీకరణ చేశారు సుప్రీంకోర్టు క్లియర్ గా జడ్జిమెంట్ ఇచ్చింది. ఎస్సీసీ యొక్క ఎంపిరికల్ డేటాను కలెక్ట్ చేయమంది. మరి కమ్యూనల్ స్టాటిస్టిక్స్ అనేవి 1931 లో చివరిసారిగా బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టింది. దాని తర్వాత ఇంతవరకు కమ్యూనల్ స్టాటిస్టిక్స్ సెన్సస్ డేటా అనేది లేదు. ఏ డేటా ఆధారంగా మరి రేవంత్ రెడ్డి సర్కారు బిల్లు అసెంబ్లీలో పాస్ చేసి గవర్నర్ చేత ఆమోదం పొందించారో ఈ సందర్భంగా ప్రజలందరికీ సమాధానం చెప్పాలి మిత్రులారా. మేము ఊరుకునే ప్రసక్తి లేదు.